గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇలా రాజస్థాన్ స్టేట్లో 3వ రోజు పర్యటనలో ఉన్నాము. జోధ్పూర్ నుండి ఇప్పుడు మార్నింగ్ ఓసియన్ డిజర్ట్కు అంటే జోధ్పూర్ టౌన్ సిటీ నుండి దాదాపు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఓసియన్ డిజర్ట్ ప్రాంతానికి మనం వెళ్తున్నాం. అంటే అక్కడ సఫారీ రైడింగ్ ఉంటుంది, అంటే ఒంటెల మీద జీపుల మీద ఎడారి ప్రాంతంలో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడం కోసం ఆగటం జరిగింది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. మనకు మామూలుగా హైదరాబాద్ లాగా 30 రూపాయలు 40 రూపాయలకు టిఫిన్ దొరికే పరిస్థితి ఉండదు. కమ్సే కమ్ 100 రూపాయలు లేనిది మనకు టిఫిన్ దొరికేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మేము ఇక్కడ ఇడ్లీ, మసాలా దోశ, ఉప్మా ఆర్డర్ చేసినాం. ఇడ్లీ 100 రూపీస్, 85 రూపీస్ ప్లేట్ ఉన్నది. మసాలా దోశ 95 రూపీస్. అదేవిధంగా ఉప్మా కూడా 85 రూపీస్. నిన్న జోధ్పూర్ టౌన్ సిటీలో కూడా దాదాపు 200 రూపీస్ ఒక ప్లేట్ పూరి చెప్తే 200 రూపీస్. ఎక్స్ట్రా కర్రీ అడిగినా 45 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన దగ్గర ఎంత అడిగితే అంత ఇచ్చేటట్టు ఉండదు ఇక్కడ పరిస్థితి. కాబట్టి చూసి తినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చట్నీ ఎంత అంటే అంత హైదరాబాద్లో మన తెలంగాణలో తిన్నట్టుగా తినడానికి ఇక్కడ ఉండదు. కాబట్టి కాకపోతే టేస్ట్ మనతో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నప్పుడు కూడా కొంత ఉత్తరప్రదేశ్ ఢిల్లీతో కంపేర్ చేస్తే రాజస్థాన్లో మాత్రం కొంచెం ఫుడ్ బాగానే ఉందని చెప్పొచ్చు.